సితారనాదముతో క్రీస్తుని వేడగరారండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట వింటాడని నా స్వామికి. తంబుర సితారనాదముతో క్రీస్తుని వేడగరారండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట వింటానని నా స్వామికి. తంబుర సితారనాదముతో దిగి వచ్చెనట రోగులకే వైద్యుడని. పాపుల పంక్తిని కూర్చొని పాపులకై దిగి వచ్చెనట రోగులకే వైద్యుడని. పంక్తిని కూర్చొని విందులు చేసిన యేసునికి పేరల పాలిట పెన్నిది. తంబుర సితారనాదముతో క్రీస్తుని వేడగరారండి. ఇద్దరు ముగ్గురు కూడిన చోట వింటానని నా స్వామికి. తంబుర సితారనాదముతో ఇదిగో విశ్వాస పాత్రుడను వివేకవంతుడనైన సేవకుని తన ఇంటి వారికి వేలకు భోజనము పెట్టుటకు నియమించెను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము పాస్కా కాలము 4వ బుధవారంలో ఉన్నాము. ముఖ్యముగా తల్లి శ్రీసభ బుధవారము అనేది పునీత జోజప్ప గారికి ఇచ్చినటువంటి రోజు. ఈ రోజున నేను జోజప్ప గారి జీవితం నుండి క్రైస్తవులుగా అందరం కూడా మరి నేర్చుకోవాల్సినది ఏమిటంటే ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని గురించి నేను చెప్దామనుకుంటున్నాను. మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనం చూసినట్లయితే, ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడు అగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టం లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మొట్టమొదటిగా అక్కడ ఎన్నో అంశాలు ఉన్నాయి మనము పునీత జోజప్ప గారి గురించి చెప్పుటకు. కానీ నేను ఒకటే అంశము చెబుతామని అనుకున్నాను.
మొట్టమొదటిగా ఏమిటంటే అతడు పుణ్య జోజప్ప గారు నీతిమంతుడు. స్వయంగా బైబిల్ గ్రంథమే పునీత జోజప్ప గారికి ఈ యొక్క గొప్ప బిరుదును ఇచ్చి సత్కరిస్తూ ఉంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథంలో మనము చూసినట్లయితే బహు కొద్ది మందినే నీతిమంతులుగా సంబోధిస్తుంది. మొట్టమొదటిగా పునీత జోజప్ప గారిని నీతిమంతునిగా చూడాలి. ఆయన ఎలాగైతే నీతిమంతుడుగా జీవించాడో ఆయన జీవిత విధానాన్ని బట్టి మనం కూడా ఆయన అడుగుజాడలలో మనము జీవించగలిగినప్పుడు తప్పనిసరిగా దేవుని యొక్క కృపను, దేవుని యొక్క బహుమానాన్ని పునీత జోజప్ప గారు ఎలాగైతే పొందుకున్నారో మనం కూడా ఇదే విధముగా పొందుకుంటాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ముఖ్యముగా ఇంతకీ నీతిమంతుడు అంటే ఎవరు? ఇంతకీ నీతిమంతుడు అంటే ఎవరంటే అతడు అబద్ధాలు ఆడడు, అంటే అబద్ధాలు మాత్రమే ఆడడు. అతడు దొంగతనము చేయడు, అంటే దొంగతనం మాత్రమే చేయడు. శారీరక పాపానికి లోకాడు, అంటే శారీరక పాపానికి మాత్రమే లోను కాడు. మొహపాపము చేయడు, అంటే మొహపాపము మాత్రమే చేయడు. అంటే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నీతిమంతుడు అంటే ఇందులో ఏదో ఒకటి చేయకుండా ఉంటే అతడు నీతిమంతుడు కాడు. దొంగతనం మాత్రమే చేయకుండా ఉంటే అతడు నీతిమంతుడు కాడు. మొహపాపములు చేయకుండా ఉంటే మాత్రమే అతడు నీతిమంతుడు కాడు. కానీ నీతిమంతుడు అంటే ఎన్నో మంచి కార్యాలు చేస్తేనే అతన్ని నీతిమంతుడు అంటారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు మనము పునీత జోజప్ప గారిని చూసినట్లయితే ఆయనలో అన్ని మంచి సుగుణాలు ఉన్నాయి, ఇవన్నీ కలిసి ఉన్నాయి ఆయనలో. కాబట్టి అతనిని మనము నీతిమంతునిగా వింటున్నాము. బైబిల్ గ్రంథమే స్వయంగా పునీత జోజప్ప గారి గురించి నీతిమంతుడు అని చెబుతున్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము కూడా మన యొక్క అనుదిన జీవితంలో క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి మనము, ఈ యొక్క శ్రమల కాలంలో ఉన్నటువంటి మనము క్రీస్తునికి దగ్గరగా కావాలంటే మనం మంచి వ్యక్తులుగా జీవించాలి, నీతిమంతులుగా మనం జీవించాలి. అంటే ప్రార్థన అనేది మనకు ఎంతో ముఖ్యమైనటువంటిది. బైబిల్ యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు మనకు నీతిమంతులుగా జీవించుటకు మనకు దేవుడు అనుగ్రహాన్ని దయచేస్తాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు నేను మిమ్మల్ని ఈ యొక్క దివ్య బలికి పూజకి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. కొద్దిసేపు మీ యొక్క కనులను మూసుకొని తెలిసియో తెలియకనో దేవునికి, మన యొక్క మిత్రులకు, మన తోటి సహోదరులకు తప్పులు చేసినట్లయితే ఆ తప్పులన్నిటినీ మన్నించమని ఆ దేవాతి దేవుని ఈ యొక్క దివ్య బలి పూజలో, ఈ పవిత్రమైనటువంటి దివ్య బలి పూజలో మనము పవిత్రాత్మ సహాయంతో మన యొక్క పాపములను క్షమించమని వేడుకొందాం. సర్వశక్తి గల సర్వేశ్వరునితోనూ సహోదరి సహోదరులారా, మీతోనూ పాప సంకీర్తనము చేయుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, లోపము చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత ఎప్పుడునూ కన్యకైనడు పరిశుద్ధ మరియమ్మయు సకల దూతలను పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి
మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవు నిత్య సర్వేశ్వర, మానవ రక్షణ ప్రథమ పవిత్ర కార్యములను విశ్వాసపాత్రుడగు పునీత జోజప్ప గారి అండదండలతో నుంచగించి తీరే. ఆయన ప్రార్థన సహాయమున మీ సత్యసభ ఈ పవిత్ర కార్యములను పదిలముగా కాపాడుచు వానిని ఆచరించునట్లు మీ కృపను అనుగ్రహించుమని వేడుకొనుచున్నాము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించుచు పరిపాలించు మనాదుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 8 నుంచి 15 వచనములు. ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను నిన్ను కరుణించు సమయం వచ్చినప్పుడు నీ మొరవిందును, నిన్ను రక్షించు దినము వచ్చినప్పుడు నిన్ను ఆదుకొందును. నేను నిన్ను సంరక్షింతును, నీ ద్వారా జాతులతో నిబంధనము చేసుకొందును. ఇప్పుడు బీడిపడి ఉన్న గడ్డి మీద నీకు మరలా పునరావాసము కల్పింతును. నేను బందీలతో మీరు స్వేచ్ఛగా వెళ్ళుడని చెప్పుదును. చీకటిలో ఉన్న వారితో మీరు వెలుగులోనికి రండు అని పలుకుదును. వారి గొర్రెల మందల వలె మార్గమును ప్రక్కకు మోయుదురు, కొండల పచ్చికను తిందురు. వారికి ఆకలు దప్పులు కలవు, సూర్యతాపము వారిని బాధింపదు. వారి మీద నేనరుగలవాడే వారిని నడిపించును. అతడు వారిని నీటి బొగ్గ వద్దకు తీసుకొని పోవును. నేను కొండల గుండా మార్గము వేయుదును, రాజపదము సిద్ధము చేయుదును. నా జనులలో కొందరు దూరం నుండి వత్తురు, కొందరు ఉత్తరము నుండి పడమట నుండి వత్తురు, మరికొందరు సీనము నుండి వత్తురు. ఆకాశమా ఆనందనాదము చేయుము, భూమి సంతోషింపుము, పర్వతములారా సంతోషముతో పాడుడు. ప్రభువు తన ప్రజలను ఓదార్చును, బాధలకు గురి అయిన తన జనుల మీద జాలి చూపును. ప్రభువు నన్ను పరిత్యజించెను, నన్ను విస్మరించెను అని సియోను పలికెను. స్త్రీ తన పసికందును మరిచిపోవునా, తన ప్రేవున పుట్టిన బిడ్డ మీద జాలి చూపుకుండునా. ఆమె తన శిశువును మరిచినను, నేను మాత్రము నిన్ను మరువను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రార్థింతును
పాడండి. ధ్యానింతును ప్రార్థింతును రేయైనా పగలు అయినా రేయైనా పగలు అయినా కీర్తింతును నీ నామము కీర్తింతును నీ నామము నింతును ప్రార్థింతును ధ్యానింతును ప్రార్థింతును ధ్యానింతును ప్రార్థింతును ధ్యానింతును ప్రార్థింతును రేయి అయినా పగలు అయినా రేయి అయినా పగలు అయినా కీర్తింతు దేవా నీ నామము కీర్తింతు దేవా నీ నామము ధ్యానింతును ప్రార్థింతును ధ్యానింతును ప్రార్థింతును. ప్రభువు మీతో ఉందురుగాక మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను గారు రాసిన సువార్త 5వ అధ్యాయము వచనములు 17 నుండి 30 వరకు. ఆ కాలములో యేసు యూదులతో, నా తండ్రి ఇప్పటికిని పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నాను అని చెప్పెను. ఇది వినిన యూదులు ఆయనను చంపుటకు ఇంకను ఎక్కువగా ప్రయత్నించిరి. ఏలయనా ఆయన విశ్రాంతి దిన నియమమును మీరుటయే కాక దేవుడు తన తండ్రి అని చెప్పుచు తన్ను దేవునికి సమానముగా చేసుకొనుచుండునని వారు భావించిరి. యేసు వారితో ఇట్లా నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, తండ్రి ఏది చేయుచునో కుమారుడు చూచునో దానినే కానీ తనంతట తాను ఏమియూ చేయజాలడు. తండ్రి ఏమి చేయునో కుమారుడు దానిని అట్లే చేయును. తండ్రి కుమారుని ప్రేమించును, తాను చేయు ప్రతి దానిని కుమారునకు చూపును. ఇంతకంటే గొప్ప కార్యములను చేయుటను ఆయనకు చూపి మిమ్ము ఆశ్చర్యచిత్తులను చేయును. తండ్రి ఎట్లు మృతులను సజీవులుగా చేయునో అట్లే కుమారుడు తనకిష్టమైన వారిని సజీవులను చేయును. తండ్రి ఎవనికి తీర్పు విధింపడు, తీర్పు విధించు సర్వాధికారము కుమారునకు ఇచ్చెను. అందరూ తండ్రిని గౌరవించినట్లే కుమారుని కూడా గౌరవించుటకు ఆయన అట్లు చేసెను. కుమారుని గౌరవింపనివాడు ఆయనను పంపిన తండ్రిని కూడా గౌరవింపడు. నా మాటలు ఆలకించి నన్ను పంపిన వారిని విశ్వసించువాడు నిత్య జీవము పొందుదునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
అతడు ఖండింపబడడు. అతడు మరణమును దాటి జీవమందు ప్రవేశించును. మృతులు దేవుని కుమారుని స్వరమును విను సమయము వచ్చుచున్నది, అది వచ్చియే ఉన్నది. దానిని ఆలకించువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలైనా తండ్రి తనంతట తాను జీవము కలిగినట్లే కుమారుడును తనంతట తాను జీవము కలిగి ఉండునట్లు చేసెను. ఆయన మనుష్య కుమారుడు కనుక ఆయనకు తీర్పు విధించు అధికారమును కూడా ఇచ్చెను. మీరు ఆశ్చర్యపడవలదు. ఆ గడియ సమీపించుచున్నది. ఇప్పుడు సమాధులలోని వారు ఆయన స్వరమును విని ఉత్థానులగుదురు. సజ్జనులు జీవమును, దుర్జనులు దండనమును పొందుదురు. నా అంతట నేను ఏమీ చేయజాలను, ఆయన చెప్పినట్లు తీర్పు చేయుదును. నా తీర్పు న్యాయమైనది. ఏలైనా నేను నా ఇష్టానుసారము కాక నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ధ్యానాంశం ఏమిటంటే, నా మాటను ఆలకించి నన్ను పంపిన వారిని విశ్వసించిన వారు నిత్య జీవం పొందునని నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుక్రీస్తు మనకు పలుకుతున్న మాటలు, నా మాటలు ఆలకించి నన్ను పంపిన వారిని విశ్వసించిన వాడు నిత్య జీవము పొందుదురని నేను నిశ్చయముగా చెప్పుచున్నానని యేసుక్రీస్తు చెప్పుచున్నాడు. అలా విశ్వసించిన వారు తీర్పుకు గురికారు, మరణమును దాటి జీవమందు ప్రవేశించుదురు. మనము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15-16 వచనంలో మనం చూసినట్లయితే, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, తండ్రి దేవుడు ఇలా చెబుతున్నాడు, తల్లి తన శిశువును మరచినను నేను మాత్రము నిన్ను మరువను. నేను నీ పేరు నా అరచేతుల మీద వ్రాసుకుంటునని చెప్పి తండ్రి దేవుడు పలుకుచున్నాడు. ఈనాటి సువిశేషము మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు నాథుడు యేసు ప్రభువు విశ్రాంతి దినమున స్వస్థత చేకూర్చినందులకు యూదులు యేసుని హింసించుటకు మొదలుపెట్టారు. ఈ సందర్భంగా యేసు విశ్రాంతి దినమున కూడా స్వస్థత పరిచే అధికారం తనకున్నదని నేటి పట్టణాలు ద్వారా తెలియజేస్తూ ఉంది. యేసు తనను హింసించే వారితో, నా తండ్రి ఇప్పటికి పని చేయుచున్నాడు, నేను కూడా పని చేయుచున్నాను అని చెప్పేసి యోహాను రాసిన గ్రంథం సువార్త 5వ అధ్యాయము 17వ వచనంలో యేసు పలికి ఉన్నారు. అది వినిన యూదులు ఆయనను చంపుటకు ఇంకను ఎక్కువగా ప్రయత్నించిరి. ఎందుకంటే దేవుడు తన తండ్రి అని చెప్పుతూ తనను తాను దేవునికి సమానముగా చెప్పుచున్నాడని యూదులు భావించారు. తనను తాను దేవునికి సమానముగా చెప్పుచున్నాడు అని యూదులు భావించారు. తండ్రి దేవుడు మరియు కుమారుడు యేసు సత్యస్వరూపియగు పరిశుద్ధాత్మ ద్వారా పనిచేయుచున్నారు. తండ్రి యగు దేవుడు యేసుక్రీస్తు నాథుడు పవిత్రాత్మ ద్వారా వారు పనిచేయుచున్నారు. దేవుడు చేసిన ప్రధాన కార్యం ఏమిటంటే, ఈ లోకాన్ని సృష్టించాడు.
ఈ లోకాన్ని దేవుడు సృష్టించాడు. తన వాక్కు ద్వారా, తన యొక్క ఆత్మ ద్వారా ఈ లోకాన్ని అనుదినం పోషిస్తూ ఉన్నాడు, అనుదినం రక్షిస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు ఈ లోకానికి జీవాన్ని వసడానికి మరియు విశ్రాంతి దినమును కూడా పనిచేస్తూ ఉన్నాడు. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, అస్వస్థతో ఉన్నారో, దేవుడు విశ్రాంతి దినమని కూడా చూడకుండా వారికి స్వస్థతనిస్తున్నాడు, జీవంతో లేపుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అలాగే యేసుక్రీస్తు కూడా జీవమును దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకు ఈ లోకమునకు వచ్చెను. తన తండ్రి చేసిన పనిని పూర్తి చేయుటకు తండ్రి వల్లే అతడు కూడా, యేసుక్రీస్తు నాథుడు కూడా ఈ లోకమునకు జీవమును దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకు ఈ లోకమునకు వచ్చెను. మనము యోహాను రాసిన సువార్తలో 10వ అధ్యాయము 10వ వచనములో మనము చూస్తున్నాము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అదేవిధంగా యేసుక్రీస్తు నాకు చెప్పి ఉన్నారు, తండ్రి ఏది చేయుడో కుమారుడు కూడా చూచునో దానినే, కానీ తనంతట తాను ఏమియూ చేయజాలరు. తండ్రి ఏమి చేయునో కుమారుడు దానినే అట్లే చేయుడు అని యేసు చెబుతున్నాడు. తనకున్నటువంటి సంబంధం, ఐక్యతను యేసుక్రీస్తు ప్రభువు ఆ యూదులకు చెబుతున్నాడు. తనకున్నటువంటి అనుబంధం, తన యొక్క తండ్రితో తనకున్నటువంటి అనుబంధాన్ని బట్టి గురించి యేసుక్రీస్తునాడు ఈరోజు యూదులకు మరియు మనకు తెలియచేస్తున్నారు. మన యొక్క సమాజంలో మనం చూసినట్లయితే చిన్న పిల్లలు ఎదుగుతుండగా వాళ్ళు తన యొక్క తల్లి, తమ యొక్క తండ్రి చేయుచున్న పనిని మాత్రమే వాళ్ళు చేస్తుంటారు. ఎందుకంటే వారి యొక్క తల్లిదండ్రుల పట్ల ఉన్నటువంటి నమ్మకం, తల్లిదండ్రులు చేసే పనిని కూడా చిన్నపిల్లలు ఇమిటేట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈనాడు సువిశేష పట్టణంలో యేసుక్రీస్తు నాథుడు కూడా మనకు చెప్పేది అదే, తన తండ్రి ఏమి చేయునో అదే నేను చేస్తున్నానని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువు మనకు ఈనాడు చెప్పుతున్నాడు. అలాగే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు తండ్రితో సమానంగా భావించారు. క్రీస్తు మాటలను ఆలకించువారు నిత్య జీవమును పొందుదురు. క్రీస్తు యొక్క మాటలను ఆలకించువారు నిత్య జీవం పొందుదురని మనము యోహాను సువార్త 5వ అధ్యాయము 26 నుండి 29లో చూస్తున్నాము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులాగా, అలాగే క్రీస్తు తండ్రితో సమానమని యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో మరియు ఫిలిప్పీలకు రాసిన లేఖలో 2వ అధ్యాయము 6వ వచనంలో కూడా మనము చూడవచ్చు. నిన్ను చూసిన వారు, నన్ను చూసిన వారు నా తండ్రిని చూచి ఉన్నారు. ఈ విధంగా యేసుక్రీస్తు తనకున్న సంబంధాన్ని వివరిస్తూ ఉన్నారు. ఈనాటి సువిశేషంలో దేవుణ్ణి తండ్రి అని, ఈనాటి సువిశేషంలో యేసుక్రీస్తు దేవుణ్ణి నా తండ్రి అని 8 సార్లు, నా తండ్రి అని 8 సార్లు యేసు సంబోధించారు. ఇలా చెబితే వాళ్ళు యేసుక్రీస్తుని శిక్షిస్తారు, యేసుక్రీస్తుని హింసిస్తారు, యేసుక్రీస్తుని మరణదండకు గురి చేస్తారని తెలిసినా కానీ యేసుక్రీస్తు భయపడకుండా యేసుక్రీస్తు దేవుడు నా తండ్రి అని 8 సార్లు వాళ్ళకు చెప్పుతున్నారు, పలుకుతున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు కథోలికులమైనటువంటి మనం, క్రైస్తవులమైనటువంటి మనం ఈనాటి సమాజంలో ఎవరైనా వచ్చి నీవు క్రైస్తవుడు అని చెప్తే నిన్ను హింసిస్తాను, నిన్ను గురి చేస్తాను, నిన్ను చంపుతానని చెప్తే ఈరోజు మన ఎంతమంది నేను క్రైస్తవుని,
నేను దేవుణ్ణి విశ్వసించేవాణ్ణి, యేసుక్రీస్తుని మార్గంలో నడిచేవాణ్ణి, యేసుక్రీస్తు బాటలో నడిచేవాణ్ణి, యేసుక్రీస్తు బైబిల్ గ్రంథాన్ని చదివేవాడిని అని చెప్పేసి మనం ఎంతమందిరేమో ధైర్యముగా ఈరోజు చెప్పగలుగుతున్నాము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒకసారి మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అయితే ఈ యొక్క యూదులు మాత్రం ఆయన బోధనను అర్థం చేసుకోలేదు, ఆయన బోధనను గ్రహించలేదు. యేసు తనను తాను దేవునితో సమానముగా భావించాడని తప్పు పట్టారే తప్ప, ఆయనను చంపడానికి సిద్ధపడ్డారే తప్ప, ఈయన నిజమైనటువంటి దేవుని కుమారుని వారు గ్రహించలేకపోయారు. తాము నమ్ముకున్న యోహాను దేవుడు ఇప్పుడు తన కుమారుడు యేసుక్రీస్తు ద్వారా పనిచేస్తున్నారు అని గ్రహించలేకపోయారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అందుకే వారు దేవుని నుండి ఏమి పొందలేకపోయారు. మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఎంతోమంది అద్భుతాలను పొందారు, ఎంతోమంది స్వస్థతలను పొందారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎందుకంటే వారు దేవుని నమ్మారు, యేసుక్రీస్తుని విశ్వసించారు, దేవుని యొక్క ప్రియమైనటువంటి కుమారుని విశ్వసించాడు. మన పాపముల కొరకై ఈ లోకానికి వచ్చి మన పాపముల కొరకే మరి మరణిస్తారని చెప్పి గ్రహించిన ప్రజలు దేవుని తాకారు, దేవుణ్ణి వెంబడించారు, స్వస్థతను పొందారు, అద్భుతాలు పొందారు వారి యొక్క జీవితంలో. ఎందుకంటే వారు దేవుని నమ్మారు. క్రీస్తు వలె మనము కూడా తండ్రి దేవుని చిత్తానుసారముగా జీవించాలి, ఆయనకు విధేయులై జీవించాలి, ఆయన ఆజ్ఞలను పాటించాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవునితో సహమానంగా, దేవునితో ఎప్పుడైతే మనం సహవాసం చేసి జీవిస్తామో దేవుడు మనతో కూడా సహవాసం చేస్తూ ఉంటాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇలాగ మనము సహవాసం చేస్తూ దేవుని యొక్క సువార్తను ప్రకటిద్దాం. ఈ యొక్క తపస్సు కాలంలో, ఈ యొక్క శ్రమల కాలంలో ఉన్నటువంటి మనము దేవునికి దగ్గరవుతూ దేవుని యొక్క శ్రమలలో పాలు పంచుకొని దేవునితో సంబంధం పెట్టుకొని సంతోషంగా ఈ యొక్క తపస్సు కాలంలో మనము దేవునితోటి సంబంధం పెట్టుకొని దేవుని యొక్క ప్రార్థనలో మనం ఉంటూ మనలను మన కుటుంబాలను దేవునికి భక్తి విశ్వాసముతో సమర్పించుకుందాం. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.
ప్రార్థించుదము. మా పరమ తండ్రియగువు సర్వేశ్వరా, కన్య మరియమ్మ నుండి ఉద్భవించిన మీ ఏకైక కుమారుని పునీత జోజప్ప గారు ప్రేమాదరములతో పోషించెను. అట్లే మేమును పవిత్ర హృదయములతో మీ పూజారాధనలు చేయనట్లు మీ కృపను మాకు ప్రసాదింపుడు. మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనము చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి, ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ఏలిన వార పావన పిత, సర్వశక్తిగల సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. మీరు మీ పునీతుల మనస్సులను శుద్ధి చేయు నిమిత్తము సముచితమగు రక్షణాయుత కాలమును నియమించితిరి. దీని యందు మేము పనికి మాలిన హృదయ కోరికల నుండి విడుదల చెంది లౌకిక వ్యవహారములో చిక్కుకొనినట్లును స్వర్గీయ కోరికలనే సాధించగలుగుచున్నాము. ఆ కారణమున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిరతము మేము మీ స్తుతిగానము చేయుట ఎట్లనగా, దళాధిపతైన సర్వేశ్వరులు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ఏలిని వారి నామమున వేం చేసేటి వారు ఆశీర్వదింపబడిన వారు, మహోన్నతమున హోసానా. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనేరే, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగననే భోజననంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు.
ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, వారి మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమునసగు యప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు సేవ చేయుటకు మమ్మ పాత్రముగా చేసినందులకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఏలినవారా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుడు. మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా భాగ్యేయ పీఠాధిపతులను, గురువులందరితో కూడా మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణ చేయుడు. ఉత్థాన మగుడు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ స్మరింపుడు. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుడు. మా అందరికీ దయచూపుడు. దేవుని కన్నతల్లియగు మరియాంబతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక అన్ని కీడుల నుండి మమ్మ రక్షించండి. ఏలినవారా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకున్నట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానమును మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానమును మీకు వసుకుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపములను పాటింపక మీ శ్రీసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించడి వారా. ఆమేన్.
ప్రభుని సమాధానము ఎల్లప్పుడూ మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. ఒకరినొకరు సమాధానమును తెలుపుకొందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపమును పరిహరించిన వారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపమును పరిహరించిన వారా మాకు దయచేయండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించిన వారా మాకు సమాధానమును దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించే ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. వెళ్ళిన వారా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను. మీరు ఒక మాట పలికినా నేను స్వస్థత పొందుదును.
సత్ప్రవర్తన కలిగి ఉండి నమ్మకంతో పనిచేసిన సేవక, నీవు మొప్పుకు పాత్రుడవు. నీ యజమానునితో కలిసి ఆనందమును అనుభవించుటకు లోపలికి రమ్ము. ప్రార్థించుదము. మమ్ము పోషించు కాపాడువు సర్వేశ్వరా. పునీత జోజప్ప గారి ఉత్సవ సందర్భమున ఆనందించుచున్న మీ కుటుంబమును మీ పీఠము మీదనున్న ప్రసాదముతో సంతృప్తి పరచితిరి. దానిని మీ నిత్య సంరక్షణతో కాపాడుచు దాని అందున్న మీ పవిత్ర వరములను పదిలముగా భద్రపరచుడు. మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ములందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జోజప్పా ఓ నీతిమంతుడా, నీ మంచితనముతో మమ్మాదరించుమా. ఓ నీత జోజప్పా ఓ నీతిమంతుడా, నీ మంచి మనసుతో మమ్మాదరించుమా.
శోక వేళలో మా శ్రమల నడుమనా మా శోక వేళలో మా శ్రమల నడుమనా మమ్మేలు తండ్రిగా దీవించి పాయుమా మమ్మేలు తండ్రిగా దీవించి కాయుమా పునీత జోజప్పా ఓ నీతిమంతుడా నీ మంచితనముతో మమ్మాదరించుమా మా మరణ వేళలో మా అంత్య గడియలో మా మరణ వేళలో మా అంత్య గడియలో వాత్సల్య కరుణతో ప్రార్థించి బ్రోవుమా వాత్సల్య కరుణతో ప్రార్థించి బ్రోవుమా